హాయ్ ఫ్రెండ్స్, మన రాయలసీమ జిల్లాలో నారుమడి వేసే విధానాన్ని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. మన రాయలసీమ జిల్లాలో నారుమడిని ఏ విధంగా వేస్తారంటేనా, ఫస్ట్ మన 25 కేజెస్ మన ఇత్తన వడ్లు తెచ్చుకొని ఒక 12 అవర్స్ నానబెట్టిన తర్వాత దాన్ని తీసి ఒక 3 అవర్స్ బయట పెట్టి తీసుకొచ్చి ఇలా బురదమడి అంటారు ఫ్రెండ్స్. మనం దీంట్లో రెండు వేరియేషన్స్ ఉన్నాయి. ఒట్టి వడ్లు చల్లేదంటారు, బురదలో వడ్లు చల్లేదంటారు. బురద వడ్లను మనం చూడొచ్చు, ఇవి బురదమల్లు ఫ్రెండ్స్. ఇలా మనం కయ్య చేసుకోవాలి. కయ్య చేసుకున్న తర్వాత మనం తెచ్చిన వడ్లను ఈ నారుమడికి వచ్చేసి 5 x 20 ఫీట్ల లెంత్లో ఒక నారుమడిని తయారు చేసుకోవాలి. ఒక బ్యాగ్ పడుతుంది, దాంట్లో 25 కేజెస్ బ్యాగ్ని చల్లాలి. దాంట్లో ఆ విధంగా చల్లిన తర్వాత ఒక 3 డేస్ తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 4 రోజుల నారుమడి. ఈ విధంగా మొలకెత్తుతాయి గింజలు. 4 రోజుల నారుమడి ఈ విధంగా మొలకెత్తుతాయి. ఈ క్రాప్ను హైలీ కావాలంటేనా కట్ చేసి నారు పోసే పద్ధతిలో రెండో పద్ధతి చెప్తున్నాను. మనం చూసినది దమ్ము చేసిన తర్వాత నారుమడి చల్లడం చూసాము. అట్లా కాకుండా నారుమడిని ఇలా దున్ని పైన వడ్లేసి 3 డేస్ తర్వాత నీళ్లు పెట్టి 3 డేస్ తర్వాత నీళ్లు తీసేస్తే ఇది ఒట్టి వడ్లు చల్లడం అంటారు. ఇది ఏమవుతుంది అంటే ఎదనార అంటారు దీన్ని. ఈ ఎదనార చల్లడం వల్ల ఏమవుతుంది అంటేనా, ఎటువంటి వర్షాభావ పరిస్థితిలో ఉన్నా కానీ గింజలు మొలకెత్తి ఆశాజనకంగా మనకు మొలక శాతం 100% రానికే ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వానాకాలంలో మంచిగా మనం నారుమడి తాకాలంటేనా ఈ పద్ధతి అవలంబిస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. నేను ఈ రోజు నుంచి ఈ స్టార్టింగ్ ఇది వచ్చేసి BP2 అనే వెరైటీని వేసాను. దీని పక్కన జనేని వెరైటీ అని ఒక ప్యాడీ ఉంది. ఈ వెరైటీస్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఎలా పొందాలి, ఎలా ఫెర్టిలైజర్ తగ్గించుకొని రైతు ఆశాజనకంగా ఎట్లా ముందుకు పోవాలనేది ఈ రోజు నుంచి నేను డైలీ ఈ లాస్ట్ క్రాప్ మన పంట తీసేంత వరకు నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.